సభాయ నమః. అందరికీ శుభోదయం. జనరల్గా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే శోధన అనేది జరుగుతుంది. అయితే సమస్య రాకుండా శోధించేవాడు శోధకుడు, పరిశోధకుడు. ఈ పరి అనే పదానికి బోడంత విషయం ఉంది. పరిప్రశ్న, ప్రశ్న, పరిప్రశ్న ఇవన్నీ భగవాన్ రమణుల వారి ఇవి చదువుతూ ఉంటే వస్తాయి. అయితే ఇప్పుడు సాయంత్రం పూట ఒక 10 నిమిషాలు చదువుకుని దాన్ని మెదడులో పక్కన నిక్షిప్తం చేసుకుని బాధ్యతలు తీరిన తర్వాత దాని గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్తే మంచి లైఫ్ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు మనం పనులు చేసుకుంటూ వైరాగ్యానికి వెళ్తే అది సంపాదించడం ఎట్లా కష్టం కదా. శాస్త్రమే చెప్పింది, సంపాదించేటప్పుడు శాశ్వతమైన సంపాదించాలి, ఖర్చు పెట్టేటప్పుడు అశాశ్వతమైన ఖర్చు పెట్టాలి. ప్రాతర విష్ణు సాయం సభ. పొద్దునపూట విష్ణుమూర్తి దేవాలయానికి ఎందుకు వెళ్తామంటే ఆ అలంకారాలు, ఆ తులసిమాలలు, ఆ పువ్వులు, ఆ ప్రసాదాలు, ఆ తీర్థాలన్నీ తీసుకుని అబ్బా ఎంత భోగభాగ్యాలుగా ఉంది స్వామివారికి, మనం కూడా బాగా సంపాదించి రేపు పొద్దున పూజ ఇలా చేయిద్దాం, లేకపోతే మనం కూడా మన ఇంట్లో ఇలా చేసుకుందాం అని ఒక క్రియేషన్ అయ్యి మనసులో దృశ్యం అనేది మనసులో మంచి ఒక స్ఫూర్తిని ఇస్తుంది. ఎప్పుడు కూడా వినదానికంటే చూసింది ఇంకెక్కువ పనిచేస్తుంది. కాబట్టి ఆ రకంగా దృశ్యం బాగా మనల్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి ఒక సుందరమైన భవంతి, ఒక సుందరమైన వ్యక్తి, ఒక సుందరమైన ఆహార్యం అంటే బట్టలు కట్టుకోవడం, బండి, సుందరమైన కారు, ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్గానే దృష్టిని సారింపజేస్తాయి. దృష్టి సారింపడం వల్ల వచ్చేటువంటి దోషం ఏమీ ఉండదండి. ఒక దేవాలయం అద్భుతంగా ఉంది అంటే ఓకే, అది అద్భుతంగా ఉంది, 10 మంది వెళ్ళాల్సిందే, మన ఇల్లు బాగా కట్టుకోవాల్సిందే, మంచి డిజైన్ చేయాల్సిందే, లోపల అద్భుతంగా ఉండాల్సిందే, అందరూ మెచ్చుకోవాల్సిందే. కానీ ఎప్పుడైతే అమ్మో వీడింత కట్టేశాడా, అమ్మో వీడింత బండి కొనేశాడా, అమ్మో వీడింత అందంగా ఉన్నాడు, అమ్మో వీడింత మంచి బట్టలు వేసుకున్నాడు అని ఆ ఏడ్చే క్యాండిడేట్ ఎవడైతే వస్తాడో అది నరగోళ అంటారు. రైట్. దీని గురించి పెద్ద డిస్కషన్స్ ఏమక్కల్లా, ఇది ప్రతివాడికి కామన్గా ఉండేదే. ప్రతి వాళ్ళు కూడా మనకు తెలిసి తెలియకుండా అది పోయేందుకు మంచి మంచి రెమెడీస్ మనం చేసుకునేదే. వాటిలో ముగ్గేసుకుని గుమ్మానికి పసుపు రాచేలాగా అయితే అన్నీ కూడా మంచి మంచి మనకి మేలుని చేస్తాయి. అయితే ఇక్కడ ఒక గృహానికి సంబంధించి, ఒక వ్యక్తికి సంబంధించి చెడిపోవటానికి మంచి మార్గం ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి ఒక మొక్కని దొడ్లో పెట్టాలి. అది ఎలా ఉండాలంటే 100 మొక్కలు ఉండిపోయి 100 మొక్కల మీద దృష్టి కాకుండా ఏదో ఒక విశిష్టంగా ఒక మొక్క పెట్టుకుని ఒకటో రెండో దాని చుట్టూ కాస్త ల్యాన్ వేసి అది సెంటర్లో పెట్టాం. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అంటారే, సెంటర్ పాయింట్. అక్కడ చక్కగా వెళ్ళంగానే దృష్టి దాని మీదకి వెళ్తుంది. ఎప్పుడైతే మొదట దృష్టి దాని మీద పోయింది, రెండేం ఉండదు. కాబట్టి ఈ దృష్టి దోషం పోవటం వల్ల, అలాగే దొడ్లో ఒక టైంలో కొన్ని మొక్కలు పోవటం వల్ల కూడా మన మీద ప్రసరించవలసిన కీడు వాటి మీద పోతూ ఉంటుంది. దీనిలో ముఖ్యంగా ఇవి గ్రాస్పింగ్ చేసేది ఏంటంటే తులసి ఒకటి, ఈ బిల్వం ఒకటి, మర్రి, మేడి, రావి, జువి, పంచపల్లవాలు. అందుకనే వీటిని కూడా దేవాలయ ప్రతిష్టల దగ్గర నుంచి పూజల్లో వాడతాం. సో ఇవాళ మనకి పెంచుకునేందుకు కుండీలు ఉన్నాయి. అలాగే ఆ కుండీల్లోంచి వేళ్ళు భూమిలోకి వెళ్ళిపోకుండా కింద ప్లేట్ పెట్టుకుని జాగ్రత్తగా వీటిని పెంచుకునేప్పటికప్పుడు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ట్రిమ్ చేసుకుంటూ ఉంటే, ఎవ్రీ ఇయర్ అక్కర్లేదండి, యూట్యూబ్లో చెప్పినట్టు మొక్క చచ్చిపోతుంది. 2 ఏళ్లకో 3 ఏళ్లకో ట్రిమ్ చేసుకుంటూ ఉంటే బ్రహ్మాండంగా అది సర్వైవ్ అవుతుంది, మనకి కొంత మేలు జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఈ మ్యాక్సిమం ప్రతివాడికి కావాల్సింది ఏంటండి, ఆరోగ్యం, ఐశ్వర్యం. సరే, ఆ రెండింటికి భగవంతుడు ఖచ్చితంగా ఎక్కడో అక్కడ కొంత బ్రేక్ పెడతాడు, భూమి మీద ఆగడు మనిషి అని. కానీ మన అవసరాలు ఒక సందర్భంలో గట్టిగా ఉంటాయి, అప్పుడు కావాల్సిందే. సరే, జాతకాల గురించి వీటి గురించి ఆలోచించకుండా ఇన్కమ్ వచ్చేందుకు వాస్తు సంబంధమైనటువంటి గ్రంథాలు కొన్ని ఉన్నాయి. మనుష్యాలయ చంద్రిక, అపరాజిత పృచ్ఛ, ఇంకా వగైరాలు ఉన్నాయి. అలాగే అష్టాదశ మహాపురాణాల్లో కూడా కొన్ని సూక్ష్మాలు ఉంటాయి మీకు. ఆ సూక్ష్మాలు మనం ఒక్కోటి ఒరిజినల్గా, ఏది మ్యాక్స్ ముల్లర్ రాసిన దిక్కుమాలిన ట్రాన్స్లేషన్ కాదండి. సంస్కృతం అనేది అది చదువుకుని ఓ గురు పరంపరలో ఉన్నవాడికి దాని అర్థం తెలుస్తుంది. కానీ ఇవాళ కొత్తగా ఎవడో వచ్చేసి మెకానిజంగా దీన్ని చూసేస్తే ఎలా కుదురుతుంది? ఇక్కడ ఒక విద్య అనేది ఒక ఎక్స్పీరియన్స్. గురు పరంపరగా వస్తున్న వాడికి సంస్కృతం తెలిసినట్టుగా మిగతా వాడికి తెలియదు. సో ఇక్కడ మనం ఈ యొక్క విధానంలో అతి ముఖ్యమైనది ఏంటంటే, మీరు ఇవాళ ఒక అబ్జర్వేషన్ చేయండి. మీరు ఇవాళ నుంచి తప్పనిసరిగా ఒక వారం రోజులు అబ్జర్వ్ చేయండి. మనము మన గృహములో ఏ ప్రదేశాన్ని తక్కువ వాడుతున్నాం. ఇప్పుడు మన ఇంట్లో వస్తువులన్నీ సర్దుతాం, రైట్. వస్తువులన్నీ సర్దినప్పుడు అక్కర్లేని వస్తువులు తీసేయాలి. అది ఎలాగా? ఎప్పుడో ఏదో ఉపయోగపడుతుందని దాస్తాం. కానీ ఒక 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, దాన్ని తీలా. 2 సంవత్సరాలు అయింది, తీలా. ఖచ్చితంగా అది అక్కర్లేనిది. ఎప్పుడో తాతగారు ఒక బల్ల చేయించాడు, కష్టపడి 2 చెక్కలకి ఆయనే స్వయంగా మేకులు కొట్టి పీట తయారు చేశాడని ఇంట్లో అట్టి పెట్టాం. అది వాటల్లా. ఎందుకంటే వాడితే దాని ఆయుష్ అయిపోతుంది. మీకు ఏదో ఎకరాలు ఉండి ఒక మ్యూజియం లాగా కింద ఒక ఫ్లోర్ వదులుకుని ఏదైనా వస్తువులు పెట్టుకుంటాం, మెయింటైన్ చేస్తాం, పని మనుషులు ఉన్నారంటే సరే, దానికి ఎవరు నో కామెంట్. కానీ నేను చెప్పేది సామాన్యమైనటువంటి పరిధిలో ఉన్న వ్యక్తుల కోసం చెబుతున్నాను. ఇక్కడ అలాంటి గృహంలో ఏ అలమర మనం ఎక్కువగా ఓపెన్ చేయటల్లా, ఏ వస్తువులు మనం ఎక్కువ వాడటల్లా, వాటన్నిటినీ కూడా అసలు ఆషాఢ మాసాలు, భాద్రపద మాసాలు, శూన్య మాసాలు, సంవత్సరంలో మనకి 4 నెలలు ఎందుకు ఇస్తాడంటే 4 3 12. అయ్యా, ప్రతి 3 నెలలకి మీరు రివిజన్ చేసుకోండి. మరి ప్రతి 3 నెలలకి
విరోచనం, ప్రతి 6 నెలలకి వమనం, ఈ 2 చేయమని ఆయుర్వేదం చెబుతుంది. కాబట్టి శరీరాన్ని అంత శుభ్రంగా అట్టి పెట్టుకోవాలి. వారానికి ఒక రోజు ఏమో రెస్ట్ ఇవ్వాలి కడుపుకి. అందుకని శనివారం నాడు ఉపవాసం. శనివారమే ఉండమని ఎక్కడా లేదు, అది మనం మంచిగా పెట్టుకున్నాం. సోమవారం అయినా ఉండొచ్చు, కాదనేది ఏముంది కానివ్వండి. యాక్చువల్గా అయితే అసలు ఆదివారం, బట్ ఆదివారం హాలిడే కాబట్టి కావాల్సినంత తింటాం. ఆదివారం కూడా మధ్యాహ్నం కావాల్సినంత తిని రాత్రికి శుభ్రంగా ఫలహారం చేయడం కూడా ఉత్తమమైన మార్గం. సో ఇక్కడ ఈ రకంగా మనకి ప్రతి ఆషాఢం, భాద్రపదం, మళ్ళీ పుష్యమాసం, ఈ మూడిట్లో మనం ఏం చేయాలంటే దేవుడి పూజలు చేయాలంటారు. రైట్, దేవుడి పూజలు చేయాలి. ఆషాఢంలో వారాహి నవరాత్రులు వస్తాయి, తొలి ఏకాదశి వస్తుంది. భాద్రపదంలో వినాయక నవరాత్రులు వస్తాయి. మరి పుష్యమాసంలో ప్రతిరోజు ప్రొద్దునే లేచి ధనుస్ సంక్రమణం, ధనుసు చేసేవాళ్ళు ఉంటారు, వైష్ణవ సాంప్రదాయం. అదే దానికి ముందు నెలలో అయితేనేమో కార్తీక మాసంలో శైవ సాంప్రదాయకులు చేస్తారు. ఏ సాంప్రదాయం చేసినా మీరు పూజ చేయాలంటే ఇల్లు ఎట్లా ఉండాలి? శుభ్రంగా ఉండాలి, మడిగా ఉండాలి, చెత్తా చెదారం దుమ్ము ఉండకూడదు. పీఠం పెట్టుకుంటామంటే ఈశాన్యంలో ఏం చేస్తాం? దుమ్ము దులుపుతాం, బూజు దులుపుతాం, శుభ్రంగా కడుక్కుంటాం, ముగ్గు పెట్టుకుంటాం, ఎవరిని రానివ్వం. ICU, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ట్రీట్మెంట్ చేస్తాం. సో అలాగే ఇప్పుడు ఈ మాసం ఆషాఢంలో ఎంటర్ అయ్యాం. జూలై 6 నుంచి ఆషాఢం వచ్చేస్తుంది. కాబట్టి మొదట 15 రోజుల్లో మీరు శుభ్రంగా నేను చెప్పిన అబ్జర్వేషన్ చేసి నెక్స్ట్ 15 రోజుల్లో ఆ మూలకి మనం వెళ్ళని చోట అలమారలో ఏమున్నాయి, అక్కర్లేని వస్తువులు ఏమున్నాయి మొత్తం తీసేయటం. ఇంకొకసారి ఆలోచించడం, పనికొచ్చేదా పనికి రాందా? పనికి రాదు, జస్ట్ సేల్ ఇట్, నో డొనేషన్, ఓన్లీ సేల్ ఇట్, అమ్మేసేయండి. 10 రూపాయల వస్తువు 5 రూపాయలకి వెళ్తుంది సెకండ్ హ్యాండ్, అంతే కదా జనరల్గా. కాబట్టి అది 10 రూపాయలు 5 రూపాయలకి, 5 రూపాయలకి కూడా వెళ్ళాల, రూపాయికైనా సేల్ చేయండి. ఫ్రీగా ఏమక్కర్లేదు, మనమేం ఫ్రీగా తెచ్చుకోవాలి. ఇది ఈ ఆషాఢ మాసంలో మనం చేయదగ్గ అద్భుతమైన మార్గం. వన్స్ ఒక్కసారి ఇల్లు క్లీన్ అయింది, ఇంకా అసలు మనం చెత్తని చేర్చద్దు. ఆ మూల కావాల్సిందే పెట్టాలి. డబ్బు కట్టలు చేసి ఆ డబ్బు కట్టలు సంపాదించి అలమరలో పెట్టాలనే డెసిషన్ తీసుకోండి. తొలేకాదశి కలిగి డెసిషన్ తీసుకోండి. అంటే తొలేకాదశికి ఉన్న మహత్యం ఏంటంటే మీరు ఆ రోజున క్షేత్రంలో విత్తనం వేస్తే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. 10 కాయలు కాసే చెట్టు గ్యారంటీ 15 కాయలు కాస్తుంది. అట్లాగే మన ఇంట్లో చెత్తను పెట్టిన చోట తీసి పడేసి ₹1 పెట్టి ఇక నేను బాగా సంపాదించాలనుకోండి. మరి మన మీద ఎవరి దృష్టి ఉండకూడదు కదా, మన మీద మన దృష్టే ఉండాలి, మన మనసులో ఉన్న సంకల్పం ఉండాలి. అందుకని మీరు అద్దం ముందు నిలబడి అనుకోండి. అద్దం ముందు నిలబడటానికి ముందు ఇంకో ముఖ్యమైన పని చేయాలి. ఏంటంటే మనసులో తల్లిదండ్రుల కాళ్ళ దండం పెట్టుకుని పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకుని పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే వాగర్ధ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తి జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం. అదేంటండి, దేవుడు ఎక్కువ కదా? కాదు. దేవుడి కంటే ముందే తల్లి తండ్రి. సో మాతృదేవోభవ పితృదేవోభవ, తర్వాత మనకి దేవుడు. దండం పెట్టుకుని అప్పుడు ఆ దేవుడి పటానికి దండం పెట్టుకుని అద్దం ముందుకు వెళ్ళి నిలబడండి. మీ ముఖాన్ని మీరు పరిపూర్తిగా చూసుకోండి. మీకు ఏ రంగు చక్కటి కుంకుమ బొట్టే, పెద్ద బొట్టు పెట్టుకుంటే ఇష్టమా, చిన్నది పెట్టుకుంటే ఇష్టమా పెట్టుకోండి. మనస్ఫూర్తిగా మీ మొహాన్ని మీరు చూసుకుని ఇవాళ నుంచి నేను ధనం సంపాదించాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఈ 2 అనుకోండి. అస్సలు మొహమాటం లేదు, గట్టిగా అనుకోండి. ఆ శాంతం మీ మొహం చూసి అనుకోండి. ఎవ్రీడే సాయంత్రం పూట ఎన్ని పనులున్నా సరే శుభ్రంగా చక్కగా నిద్రపోవడానికి ముందు స్నానం చేసేసి హ్యాపీగా 7:30-8 4 మెతుకులు తిని, అదే మీ టైం ప్రకారం మీరు స్నానం చేసి అన్నం తినండి. తిని అన్నం తిన్న తర్వాత పడుకోకుండా మళ్ళీ ఒక 10 అడుగులు వేయండి. గట్టిగా 10 అడుగులు, తప్పనిసరి 10 అడుగులు వేయండి. 10 అడుగులు వేసి మళ్ళీ మీరు మనసులో తల్లిదండ్రులు దండం పెట్టుకోండి, పార్వతీ పరమేశ్వరు దండం పెట్టుకోండి, మీ ఇష్టమైన దేవుడి ఫోటో దండం పెట్టుకోండి. మళ్ళీ అద్దంలో మీ మొహం చూసుకోండి నీట్గా. నేను డబ్బు సంపాదించాలి, ఆరోగ్యంగా ఉండాలి, బస్ ఇలా అనుకోండి. 41 డేస్ అయ్యేసరికి మీకు తెలియకుండా మీలో అనవసరపు విషయాలు కానీ అనవసరపు ఆలోచనలు కానీ తగ్గిపోతాయి. కొందరికైతే అసలు ఆలోచనలు పూర్తిగా పోయినాయి. ప్రాక్టికలీ ఎన్నో చేసాం. ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పినవే, నేను చాలా సూక్ష్మంగా ఉండేలా చెప్పాను. కాబట్టి వీలైనంత వరకు పాటించండి. మీరు గట్టిగా ఇవాళ నుంచే ఈ మన ఇంట్లో ఏ మూల తక్కువ వాడతాం, ఏది అక్కర్లేని ప్రదేశం క్లీన్ చేసేయండి. ఇక నెక్స్ట్ చాతుర్మాస్యం 4 మాసాలు అయ్యేసరికల్లా మన ఇంట్లో అక్కర్లేని ప్రదేశం ఏదీ ఉండదు. అంతా మనం తిరిగేదే అవుతుంది, అంతా ఐశ్వర్యప్రదమే అవుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది.